అందరికీ షాలోం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మీకు అందరికీ తిరిగి ఈ ఉదయకాలమున మాట్లాడడానికి, దేవుడిచ్చే ఆత్మీయ ఆహారాన్ని మీకు పంచిపెట్టడానికి దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి మీరు దయచేసి కొన్ని నిమిషాలు ఓపికతో ఈ మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేయించున్నాను. ఈ రోజున ఇదే కదా దేవుడిచ్చే నిజమైన ఆశీర్వాదం. మనకు దేవుడు ప్రతిరోజు మేలు చేస్తూ ఉన్నాడు, ఆశీర్వదించుచున్నాడు. మేలు అంటే ఆశీర్వాదం. నీవు నీ భార్య పిల్లలు కాపాడుతున్న దేవుడు, అది నీకు ఆశీర్వాదం. అదే ప్రకారము ఆశీర్వాదం అంటే డబ్బు కాదు, ఆశీర్వాదం అంటే బిజినెస్ కాదు, ఆశీర్వాదం అంటే ఇల్లు కొనడం కాదు, ఆశీర్వాదం అంటే ఏదో నీవు బ్రతికి ఉండడం కాదు. దేవునికి స్తోత్రం. మనము అనుకుంటాం ఇదే ఆశీర్వాదం అని. బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఏమంటుందనంటే, ఒక్క దినము దేవుని సన్నిధిలో ఉంటే 1000 దినములతో సమానము. అనగా ఒక్క రోజున నీవు దేవుని మందిరంలో గడిపితే దేవుడు 1000 దినాలతో సమానం అంటున్నాడు. అనగా నీ ఒక్క దినం గడిపితే 999 దినాలను దేవుడు నీకు ఆశీర్వాదకరంగా కలుపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డరా, ఈ సత్యం చాలా మందికి తెలియదు. దేవుడు నాకు తెలియజేసినందుకు ఇది మీకందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు ఎక్కువ గడపడము నేర్చుకో. బైబిల్ అంటుంది ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాలతో సమానమని. కాబట్టి దేవుడు ఆశీర్వాదాన్ని ఉచితంగా మీకు అనుగ్రహిస్తున్నాడు. ఎంత గలుపుతున్నాడండి? 999 రోజులు గడిపేస్తున్నాడు నువ్వు ఒక్క దినం గడిపితే. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో ఎంతగా గడుపుతున్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు ఈ మాటల ద్వారా నీవు ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, ఆయుష్ను పొడిగించుకునేలాగున దేవుని మందిరంలో గడపాలని, దేవుని సన్నిధిలో గడపాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అంత గొప్ప దీవెన, అంత గొప్ప ఆశీర్వాదం ఆ కృపగల దేవుడు వింటున్న మీకు అనుగ్రహించునుగాక. అదే దేవుని ఆశీర్వాదం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.